మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకట్టెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో, మీరు కట్టిన మేడిగడ్డ సుందిల అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా? ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలే ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, SLBC టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా? ఫామ్ హౌస్ల దొర దగ్గర గాడిద పని చేసినావా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళైనా ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనాడు మందుల శామెల్కు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల శామెల్ నేను అడిగిన పిలిచి ఎంత ఉందని 50 ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల శామెల్ దగ్గర బాగానే జమ చేసిండు అనుకున్నా. 50 అంటే అన్నా 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. జేబులో 50,000 పెట్టుకొని తుంగతుర్తికి వస్తే 60,000 మెజార్టీతోని గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల శామెల్ జేబుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 60,000 పైచిలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసింది. మందుల శామెల్ వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు, నీ సోదరు, వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి. వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి. ఓరికి బాధ ఉంటుంది, ఓరికి దుఃఖం ఉంటుంది, ఓరికి కోపం ఉంటుంది, ఒకరికి ఆలోచన ఉంటుంది, ఒకరికి ఆశ ఉంటుంది. నువ్వు స్థానిక శాసనసభ్యుడివి, ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి. ఎందుకంటే ఆ ఎల్లా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను 60,000 మెజార్టీతో వీళ్ళే గెలిపించారు. వీళ్ళే భుజాల మీద మోసిన రాయల్లో సోనియమ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే. ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు, లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు, కాదు కూడదంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు, అక్కడ కూడా కాకపోతే పైన నేనున్నా. మీరెవ్వరూ ఆధైర్యపడకండి. స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. మందుల శామెల్ని గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి.
మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యిండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యిండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చినమయ్యా నల్గొండలకు. 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్యా. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే. ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు కాబట్టి